సమైక్యంగా ఉన్నప్పుడే రాజోలి బండ అంటే తుంగభద్ర జలాల విషయంలో పెద్ద గొడవ జరిగేది. ఇప్పుడు విడిపోయాము అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇంకా అక్కడి నుంచి రావాల్సిన జలాలు మనకు రాకపోతే కర్నూలు జిల్లా పరిస్థితి ఏమి? దీని గురించి మరొకసారి ఉద్యమం చేయబోతున్నారు. ఒక కర్నూలు జిల్లానే కాదు పరిమితం, దీంట్లో రాయలసీమకు అంత అన్యాయం జరుగుతూ ఉంది. ఈరోజు ఎంత చక్కగా నాయకులు చీట్ చేస్తున్నారంటే రాయలసీమ వాసులను మీ అందరు గమనించాలి. నేను అమరావతిలో ఒక ప్రెస్ మీట్ పెట్టాను. అక్కడ ఉన్నటువంటి మీలాంటి ప్రెస్ సోదరులు, మీడియా సోదరులు వచ్చారు ఆ ప్రెస్ మీట్. వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఒక వీడియో నాకు చూపించారు. దాంట్లో ఏముందంటే కృష్ణా బ్యారేజీ నుంచి నీళ్లు వెనక్కు బారి శ్రీశైలానికి వచ్చి శ్రీశైలం నుంచి రాయలసీమకు వస్తాయట. అది పట్టిసీమనంట. మేడ్ బై గవర్నమెంట్ స్పాన్సర్డ్ వీడియో. పచ్చి మోసం తప్ప ఇంకోటి కాదు. పట్టిసీమకు రాయలసీమకు సంబంధం ఏమింది? అదేమన్నా గోత్రం కలిసిందా సీమ అని? ఏ రకంగా నీళ్ళు ఇస్తారో చెప్పమనండి. గోదావరి జలాలను ఒక రివర్ బేసిన్లో నుంచి కృష్ణా బేసిన్లోకి మేము పంపు చేసి కొడుతున్నాం కాబట్టి ఆడ మిగిలినటువంటి జలాలను రాయలసీమకి ఇస్తాను. నీ అబ్బ గంటు కాదు. రాష్ట్రం విడిపోయింది. తెలంగాణ కూడా క్లెయిమ్ చేయబోతోంది. ముందు నువ్వు అవన్నీ కాదు, ముందు 69 జీవోను రద్దు చేసి ఆ తర్వాత మేము ఇస్తామంటే నమ్ముతాం. కానీ 69 జీవోను రద్దు చేయకుండా కృష్ణా జలాలు మీకు ఇస్తామంటే ఎప్పుడు ఇస్తావు? 854 అడుగులు చేరుకున్నక్కనా. డోంట్ ఫూల్ అస్. యు ఆర్ మంకీయింగ్ రాయలసీమ పీపుల్. మీరు మమ్మల్ని మరి కోతి కొమ్మచ్చాట ఆడినట్టుగా ఆడుతూ ఉన్నారు రాయలసీమ వాసులు. మీరు ఒకవేళ తెస్తే నీళ్లు, అది పోలవరం కట్టినక్కనైనా లేకపోతే ఒక రివర్ బేసిన్ నుంచి ఇంకో రివర్ బేసిన్కు తీసుకొచ్చినప్పుడు ఆ మిగులు జలాల మీద తెలంగాణకు హక్కు లేదా? తెలంగాణను మర్చిపోతున్నారా? ఇంకా డివైడ్ కాలేదని అనుకుంటున్నారా మీరు? ఇంకా మీరు భ్రమలో ఉన్నారు. ఇంకా డివైడ్ కాలేదు. ఆడ ముఖ్యమంత్రి మేమే, ఈడ ముఖ్యమంత్రులు మేమే, మొత్తం రాష్ట్రానికే ముఖ్యమంత్రులని ఈ దూరంలో పోయినందుకే లాస్ట్కు ఓటుకు నోటు, నోటుకు ఓటులో ఇరికిచ్చి నువ్వు అసలు రావాకు ఈడికి వస్తే తెరుస్తా చూడు వల్ల ఫైలు అని చెప్పినందుకే కదా పారిపోయి ఇప్పుడు అమరావతిలో కాపురం పెట్టింది. అంటే రెయిన్ గన్ల వల్ల లాభమా నష్టం అంటారా? అంటే శాస్త్రీయంగా ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎవడు బుద్ధున్నోడు ఎవడు రాయలసీమలో ఈ కరువు ఆ రెయిన్ గన్లు తీడుస్తాయని ఎవడు అనుకోడు. రక్షక తడులు అందిస్తాం, పంటను బతికిస్తున్నాం, పంటకు జీవం పోస్తున్నాం అంటున్నారు. ఆయన చెప్పే మాటలు 1, 2 కాదు. అది ఆడ ఎవడో సింగపూర్ వాడో ఎవడో జపాన్ వాడో నేర్పిస్తున్నట్టుంది ఈయనకు ఈ గన్నులు కథలు. ఎవడో ఆయనకు చెప్పిన రెయిన్ గన్లతో ఈ కరువు తీరుతుందేవా రెయిన్ గన్లతో? ఈరోజు వర్షాలు పడుతున్నాయి, ఏదో పడుతున్నాయి. ఈ కడప జిల్లాలో అయితే పాపం పండేలే.